ఏమిటంటే మంత్రానికి అంత శక్తి ఉందా అంటే ఉంది. అక్షరానికి స్వరానికి కూడా శక్తి ఉంది. మంత్రం చక్కగా మన యొక్క విషయాన్ని మంత్రం దేవతాత్మకం, దేవత మంత్రాత్మకం. అందుకే మన మంత్రవాచ్యార్థ దేవతాహ అని శాస్త్రం మనకి చెప్తున్నది. కనుక మంత్రము ద్వారా మనం పలికే శబ్దము ద్వారా, వైదిక శబ్దము ద్వారా, కొందరు అంటూ ఉంటారు మంత్రాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పచ్చు కదండి, అర్థం కాని మంత్రాలు ఎందుకు? నీకు అర్థం కానక్కర్లేదు. అది ఎవరికి చేరాలో ఆ దేవతలకు అర్థం అవ్వాలి, దేవతలకు అర్థం అవ్వాలి. కానీ నువ్వు తెలుగులో అనువదించే మంత్రములు చదువుతుంటే చాలా కష్టం. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక జరిగిన సంఘటన ఒక తల్లి నా దగ్గర చెప్పింది. నేను రోజు ఆటో ఎక్కి వెళుతూ ఉంటే ఆ ఆటోలో అన్నాను లలితా శాస్త్రంకి చదవడానికి వెళ్ళాలి, తొందరగా తీసుకెళ్ళి అన్నాను. దిగబోతూ ఉంటే వాడొకడు అన్నాడు, మీరు ఈ అర్థం కాని లలితా శాస్త్రాలు విష్ణు శాస్త్రాలు చదువుతారు, నేను మతం మారిపోయాను, మాకు అర్థం కాని చదవం, అర్థమైనవే చదువుతాం అనగానే ఈమెకి ఆ మాట అర్థం కాక నిజమే కదా మన అర్థం కాని స్తోత్రాలు చదువుతాం కదా అనుకుంది ఆవిడ. అప్పుడు ఒక మాట చెప్పాం, ప్రార్థన మనకు అర్థం కావాల్సిన సబ్జెక్ట్ కాదు, భగవంతుడికి అర్థం కావాల్సిన సబ్జెక్ట్ అది. శబ్దంలో నీకు తెలిసి అర్థం ఉంది అనుకుంటున్నావు, కానీ శబ్దంలో శక్తి ఉంది. శక్తి ఉన్న శబ్దాన్ని మంత్రం అంటారు. అదృష్టవశాత్తు ఆ మంత్రమయమైనటువంటి ఆరాధనా విధానం హిందువులకి మాత్రమే ఉన్నది, గుర్తుపెట్టుకోండి.